హలో హాల్, దిస్ ఈజ్ రవి. ప్రెసెంట్ నేనైతే ఎగ్జాక్ట్లీ బెంగళూరు హైవే దగ్గర ఉన్నా. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు బెంగళూరు హైవే NH44 హైవే అండి. ఇది నేషనల్ హైవే. నేను ఎగ్జాక్ట్లీ రాయకల్ టోల్గేట్ దగ్గర ఉన్నా. అది కనిపిస్తుంది కదా, అది ఎగ్జాక్ట్లీ వచ్చేసి మనకు రాయకల్ టోల్గేట్ అండి. టోల్గేట్ రాకన్నా ముందే బిఫోర్ మనం వచ్చేసి రైట్ తీసుకున్నట్లయితే మనకు రామేశ్వరం కమాన్ కనిపిస్తుంది. ఈ కమాన్ నుంచి ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో అనేది మన వెంచర్ అనేది చెంబి అప్రోచ్ తోని అలొకేట్ చేశామండి. సో ఒక్కసారి వెంచర్కి వెళ్ళి ఫర్దర్ గా డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వెంచర్ లో ఏమేమి ఇమ్యూనిటీస్ ఇస్తున్నాము అండ్ వెంచర్ చుట్టుపక్కల సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అన్నట్టు అది ఒక్కసారి మనం వెంచర్కి వెళ్ళి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం పదండి. ప్రెసెంట్ ఈ రోడ్ అయితే ఏదైతే చూసుకున్నామో ఇదైతే ప్రెసెంట్ 40 ఫీట్ రోడ్ ఉంది. ప్రపోజల్ వచ్చేసి ఇది మనకు 100 ఫీట్ రోడ్. ఎగ్జాక్ట్లీ మనకు బెంగళూరు హైవే నుంచి టువర్డ్స్ మనము రామేశ్వరం వెళ్ళే టెంపుల్ దగ్గరికి 100 ఫీట్ రోడ్ అనేది మనకు 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఆల్రెడీ మనకు అలొకేట్ అయింది. ఫండ్ కూడా అనేది రిలీజ్ అయిపోయింది ఇందులో. అండ్ ఒక్కసారి మన వెంచర్ లోపల ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నాము అనే వెంచర్ అప్రూవల్ ఏంది అనేది మనకు ఒకసారి లోపలికి వెళ్ళి మీకు ఫర్దర్ గా డీటెయిల్స్ అండ్ ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నాం ఒక పిన్ టు పిన్ పాయింట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి పదండి. ఎగ్జాక్ట్లీ మన వెంచర్ లో ఒక సేల్స్ ఆఫీస్ కూడా మనం అనేది అలొకేట్ చేసాము. చూస్తున్నారు కదా, ఇదే మన సేల్స్ ఆఫీస్. సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం ఒక చిన్న టీవీలో మనం అనేది చూపెట్టగలుగుతాం. ఇక్కడైతే మనం కస్టమర్స్ కి ఏదైతే మనకు ఫినిషింగ్ అయిపోయింది కదా, అక్కడ చూస్తున్నారు కదా కాంపౌండ్ వాల్ అనేది. ఇటు సైడ్ ఏదైతే కనిపిస్తుంది వర్కర్స్ కనిపిస్తున్నారు కదా, అక్కడ వచ్చేసి మనకు క్లబ్ హౌస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అది క్లబ్ హౌస్ తో పాటు టోటల్ 4 పార్క్స్ అనేది మనము డిజైన్ చేస్తున్నాం ఇందులో వచ్చేసి. సో ఇదే మన వెంచర్ వచ్చేసి టోటల్ 14 ఎకర్స్ అనేది డిజైన్ చేసాము. 196 విల్లా ప్లాట్స్. సో ప్రెసెంట్ నేనున్న లొకేషన్ లో ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇదైతే మనకి విత్ CC రోడ్స్ అనేది మనము అలొకేట్ చేస్తున్నాం ఇందులో. అండ్ ఇంటర్నల్ రోడ్ చూసుకున్నట్లయితే 33 రోడ్ అనేది మనం డిజైన్ చేసాం ఇందులో మధ్యలో ఉంటుంది. బ్యాక్ సైడ్ అటు కనిపించేదే మనకు హౌసెస్ అండి. అది రాయకల్ విలేజ్ అంటారు. విలేజ్ కానుకొని ఉన్న ఇదే మన వెంచరు. అండ్ బెంగళూరు హైవే నుంచి ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ రామేశ్వరం టెంపుల్కి ఎగ్జాక్ట్లీ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ షాద్నగర్ బస్ స్టాండ్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ 5 మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది. టోటల్ 3 కనెక్టివిటీస్ ఉంది మనకు. అండ్ షాద్నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ కిషన్ నగర్ వెళ్ళే రూట్ నుంచి ఒక యాక్సెస్ ఉంది. అండ్ NRIC నుంచి రానికి ఒక యాక్సెస్ ఉంది. రాయకల్ విలేజ్ నుంచి రానికి ఒక ఆప్షన్ కూడా ఉందండి మన వెంచర్కి అయితే. అండ్ ఇంకా డెవలప్మెంట్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకు అప్కమింగ్ RRR ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉందో అది ఇన్సైడ్ వస్తుంది మన వెంచర్ అనేది. అండ్ RRRకి జస్ట్ హార్డ్లీ ఒక 4 మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది. సెడ్జెస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే రాజపూర్ సెడ్జ్ ఉంది, పోలపల్లి సెడ్జ్ ఉంది, బాలనగర్ సెడ్జ్ ఉంది, టికట సెడ్జ్ ఉంది, చందనవల్లి సెడ్జ్. ఈ సెడ్జెస్ నియర్ బైలోనే మన వెంచర్ అనేది ఎగ్జాక్ట్లీ అలొకేట్ ఉంది. అండ్ మధ్యలో ఉంది మన వెంచర్ వచ్చేసి. సో ఇందుట్లో చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే మనం ఈ వెంచర్ అనేది మనం లాంచ్ చేసాము. ఎగ్జాక్ట్లీ ఈ వెంచర్ గురించి మీరు ఇంకేమైనా తెలుసుకోవాలన్నా లేదా విజిట్ చేయాలన్నా, ఈ వెంచర్ గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ అయితే ఫర్దర్గా డీటెయిల్స్ అని పిన్ టు పిన్ పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను.